ఈ వీడియోలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు ఇతర మ్యాథమెటిక్స్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ లెర్నర్స్కి, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగేటువంటి కొన్ని ఫ్రాక్షన్ అడిషన్స్కు క్షణాలలో ఆన్సర్ని ఏ విధంగా గుర్తించాలి, చాలా వాల్యుబుల్ ట్రిక్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అన్ని విషయాలు మీకు ఇక్కడ వివరిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32 దీనికి ఆన్సర్ ఎంత? అలాగే 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32 ప్లస్ 1/64 దీనికి ఆన్సర్ ఎంత? చూడండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాబ్లంను జనరల్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా మీకు వివరిస్తాను. అలా కాకుండా మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం లేనప్పుడు మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ని గుర్తించాలనుకున్నప్పుడు కొన్ని క్షణాలలో డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా గుర్తించాలో ఆ ట్రిక్ని కూడా మీకు వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద లెక్క ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ని పెట్టేయచ్చు. ఓకే, ఇంత పెద్ద లెక్క ఇచ్చారనుకోండి, కన్ఫ్యూజ్ ఏం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ని పెట్టేయచ్చు. ఆ ట్రిక్ ఏంటో మీకు ఇక్కడ వివరిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ముందుగా దీని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాలి, అప్పుడే మీకు ట్రిక్స్ని వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు ఇక్కడ రాస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. 1/2 ప్లస్ 1/4. ఓకే, అలాగే మరొక ప్రాబ్లం రెండవది 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మరొక ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16. ఇదొక ఎగ్జాంపుల్. ఫోర్త్ ప్రాబ్లం 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32. ఇదొక ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32 ప్లస్ 1/64. ఇట్లా అనేక రకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ని 1 by 1 ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను. ముందుగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తాను, వినండి. తర్వాత క్షణాలలో ఆన్సర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా మీకు ఇక్కడ పవర్ఫుల్ ట్రిక్స్ని మీకు ఇక్కడ వివరిస్తాను. అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఇవి ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్ అడిషన్ అని కూడా అంటారు. ఓకే, అంటే ఈ రెండింటిని కాసాగు కట్టుకోవాలి. ఈ రెండింటిని కాసాగు కట్టుకోవాలనుకున్నప్పుడు మీకు కాసాగు ఎలా తెలుసుకోవాలో అనే దాని గురించి మన ఛానల్లోని అనేక రకాల వీడియోలు అప్లోడ్ చేసినా, అందులో చూసి నేర్చుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నాను. కాసాగు అనేది 4. మళ్ళీ ఈ 4ను ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్తో భాగించాలి. భాగిస్తే ఇక్కడ 2 వస్తుంది, భాగఫలం అనేది. ఈ 2తో ఈ 1ని గుణించాలి. 2 ఇంటూ ఈ యొక్క డినామినేటర్ 1 ఎంత అయింది? 2. ఇది షార్ట్ కట్ కాదు, మీకు వివరిస్తున్నాను. తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్ మీకు ఇక్కడ గన్ షాట్లో వివరిస్తాను. రైట్. సో ఇప్పుడు అలాగే ఈ 4ని ఈ యొక్క ఇక్కడ వచ్చిన కసాగుతో మరలా ఈ 4తో ఇక్కడున్న హారం యొక్క 4తో భాగించాలి. 4 1 4. అలాగే ఈ 1 ఇంటూ ఈ యొక్క లవము, రైట్, ఈ యొక్క న్యూమరేటర్ 1 ఇంటూ 1 1 అయింది. ఓకే, సో అప్పుడు ఏమైంది? 3 అయింది. ఓకే, అంటే ఇక్కడ ఏమైందంటే 3/4 ఇది. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటంటే ఈ 1/2 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే,
ఇది జనరల్గా ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయాలా. నేను ఎందుకు వివరిస్తున్నానో చూడండి. ఈ యొక్క 2 ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడే ఇంత ప్రొసీజర్ చేసాము. అట్లా కాకుండా 7-8 ఫ్రాక్షన్స్ అడిషన్ ఇచ్చినప్పుడు మీరు ఎంత పెద్ద ప్రొసీజర్ చేయాలి, అలాగే ఎంతో టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క షార్ట్ కట్ వివరించబోతున్నాను, గుర్తించండి. ఇప్పుడు చూడండి, 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8. ఇది షార్ట్ కట్ చెప్తున్నాను, రెడీగా ఉండండి. రైట్, ఈ విధంగా ఇచ్చినప్పుడు ప్రాబ్లం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మోడల్లో 2 ఉంది ఫ్రాక్షన్ డినామినేటర్లో, 2 తర్వాత 4 ఉంది, 2 × 2 4. ఆ తర్వాత డినామినేటర్లో 8 ఉంది, అంటే 2 × 4 4 × 8, అంటే 2తోనే ఫ్రాక్షన్ యొక్క ఫ్యాక్టర్ అవుతూ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఓకే. సో మీరు అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ 8 ఉంది కదా, ఈ 8ని మీరు ఏం చేస్తారు, ఇలా రాసేసుకోండి డైరెక్ట్గా. అప్పుడు 8 - 1 ఎంత, 7 అవుతుంది. ఆ 7ని ఇక్కడ పెట్టేయండి. ఇదే డైరెక్ట్ ఆన్సర్. చూసారా? ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, షార్ట్ కట్లో చెప్తున్నాను. ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ 4 తీసుకోండి. ఆ 4 నుంచి 1 తీసేయండి. ఓకే, 1 తీస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 3/4. ఓకే, డినామినేటర్ని ఈ లాస్ట్లో ఉన్నదాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ డినామినేటర్ నుంచి 1 తీసివేయంగా వచ్చిన దాన్ని న్యూమరేటర్లో రాయాలి. ఇక్కడ చూసారా, 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 వచ్చింది, = 7/8 అన్నాం. ఎందుకు ఇది డైరెక్ట్ షార్ట్ కట్ ఎలా చేయాలి, ఈ చివరిలో ఉన్నటువంటి ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ 8ని ఇట్లా రాసుకోండి. ఆ తర్వాత ఆ డినామినేటర్ నుంచి 1 తీసివేయంగా వచ్చింది ఎంత, 7. ఆ 7ని న్యూమరేటర్లో రాసేయండి. డైరెక్ట్ 7/8. క్షణంలో ఆన్సర్ అయిపోయింది కదా. మరొక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వివరిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 1/2 ఇది థర్డ్ ప్రాబ్లం. రైట్, 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఇందాక వివరించాను, ఇదంతా కూడా 2తోనే వస్తుంది. 2 × 1 2, 2 × 4 4 × 8. అంటే ఇది ఈ దీంతో గుణించినప్పుడు 8 అవుతుంది. 8ని 2తో గుణించినప్పుడు 16 అవుతుంది. ప్రతి ఒక్క నెంబర్ని 2తో గుణించుకుంటూ పోతే వచ్చేది. ఈ మోడల్ మాత్రం బాగా గుర్తుంచుకోవాలా. చాలా ఎగ్జాంపుల్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా అడుగుతుంటారు, వేరే మోడల్కి ఈ ట్రిక్ వర్తించదు. రైట్, సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఈ 16 ఈ లాస్ట్ ఫ్రాక్షన్ చెప్పాను కదా, లాస్ట్ ఫ్రాక్షన్లోని డినామినేటర్ లాస్ట్ ఫ్రాక్షన్ ఏముంది, 16. ఈ 16ని ఇలా రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ 16 నుంచి 1 తీసేయండి. 16 నుంచి 1 తీసేస్తే ఎంత, 15. ఈ 15ని న్యూమరేటర్లో రాయండి. చూసారా, 15/16. అలా కాకుండా మీరు కనుక జనరల్ మెథడ్ చేస్తారనుకోండి, ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో తెలిసి ఉంటుంది జనరల్ మెథడ్ అంటే, వీటన్నిటికీ 2, 4, 8, 16 వీటన్నిటికీ కసాగు తెలుసుకోవాలి. అంటే ఎల్సిఎం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఈ యొక్క డినామినేటర్తో భాగించాలి. డినామినేటర్తో భాగించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క న్యూమరేటర్తో గుణించాలి. మళ్ళీ అవన్నీ వేసుకుని ఆ యొక్క న్యూమరేటర్లో మళ్ళీ వాటిని కూడుకోవాలి. ఇంత పెద్ద తతంగం ఉంటుంది. మరి ఈ విధంగా అయితే డైరెక్ట్గా షార్ట్ కట్లో మీరు ఆన్సర్ని గుర్తించవచ్చును. అలాగే మరొక ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం చూడండి. 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32 ఇలా ఇచ్చేసారనుకోండి. ఇది కూడా ఏముంది, అన్ని ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్ 2తో గుణించుకుంటూ వెళ్తున్నది. ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, ఒక సిస్టమ్ ఎలా ఉందో చూడండి. 2 × 2 2 × 4 4 × 8 7 × 16 16 × 32. ఈ ప్యాటర్న్లో ఉన్న వాటిని లాస్ట్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని తీసుకోండి. లాస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ అంటే హారము 32 ఉంది. ఈ 32ని డినామినేటర్లో డైరెక్ట్గా ఇలా రాయండి. ఇప్పుడు ఈ 32 - 1 ఎంత అవుతున్నది, 31. ఆ 31ని న్యూమరేటర్లో రాసేయండి. రైట్, 31. ఇది దీనికి ఆన్సర్, 31/32. చూసారా, ఇదే ప్రాబ్లంని ఫ్రాక్షన్లో కనుక మీరు యాడ్ చేసుకుంటూ పోయి కసాగు కనుక్కొని మళ్ళీ వాటిని మల్టిప్లై చేసి మళ్ళీ వాటిని
డివిజన్ చేసి ఇంత పెద్ద టైం వేస్ట్ ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. మరొక లాస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32 ప్లస్ 1/64 ఇలా ఉంది. ఓకే, చూసారా? ఇప్పుడు ఇంత పెద్ద ఫ్రాక్షన్స్ ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ 6 ఫ్రాక్షన్స్ని అన్ని యొక్క డినామినేటర్లకి ఎల్సిఎం తెలుసుకోవాలి, అంటే కసా తెలుసుకోవాలి, మళ్ళీ భాగించాలి, గుణించాలి, కూడాలి. ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ కాకుండా సింపుల్గా ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ తీసుకోండి, 64, రైట్? ఆ 64ని ఇక్కడ రాయండి. 64 మైనస్ 1 అప్పుడు ఎంత అవుతుంది? 63. ఆ 63ని డినామినేటర్లో రాయండి. 63/64, రైట్? ఇది వీటి యొక్క ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఇటువంటి ట్రిక్స్ నేర్చుకోవడం వలన మీకు కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ అంటే భయం లేకుండా సాల్వ్ చేయవచ్చును. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అన్ని రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.